మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. బల్కంపేట ఎల్లమ్మ బావిలో నుంచి బయటపడ్డారు. ఆవిడ ఎంతో మహిమాన్వితురాలు అని చెప్తూ ఉంటారు. అమ్మవారు కొడుకు పెట్టిన కష్టాలను తట్టుకోలేక బావిలో తను దాక్కుందనమాట. అమ్మవారిని మనం చూసుకున్నా గానీ తను నిద్రిస్తున్నట్టుగా, అంటే పడుకున్న రూపమే తనది కనిపిస్తుంది బావిలో. మీరు శివశక్తిగా ఎలా మారారు? శివశక్తిగా మారడం అనేది పెంచుకొని మారడం అయితే కాదు. పోనీ పలానా వాళ్ళు తీసుకొచ్చి నువ్వు ఇందులో జాయిన్ అవ్వు అనేది కూడా కాదు. అదేంటంటే దైవిష్య. శివశక్తుల పాత్ర ఏంటి? ఇక్కడ జోగిని కావాలంటే ముందు శివశక్తి అవ్వాల్సిందే. శివశక్తి నుంచే జోగిని అవుతారు. కానీ వాళ్ళకి జోగిని అన్న పదం రాదు, ఎందుకంటే వాళ్ళ వేషధారణే కారణం. ఆ సమర్పణ అనేది మా హృదయపూర్వకంగా అమ్మవారి పాదాల దగ్గర మా ప్రాణాన్ని కానివ్వండి, మా కష్టాన్ని కానివ్వండి ఆమెకు అర్పిస్తాం. అందరికీ నమస్కారం, నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆషాఢ మాసంలో వచ్చే తొలి మంగళవారం ప్రతి ఏడాది బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవాన్ని అద్భుతంగా నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఆ కళ్యాణోత్సవంలో జోగినులు, శివశక్తులు, పోతురాజుల సందడిని చూసి తీరాల్సిందే. ఈ ఏడాది బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవంలో బోనమెత్తి ఆడిపాడి అమ్మకు తనను తాను సమర్పించుకున్న శివశక్తి విష్ణు శౌర్య నాతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు శివశక్తులు అంటే ఎవరు, ఈ బల్కంపేట ఎల్లమ్మ గురించి ఆయన ఏం చెప్తారు, అలాగే గండదీపం ఎత్తడం అనేది ఏంటో కూడా తనని అడిగి తెలుసుకుందాం. నమస్తే విష్ణు శౌర్య గారు, నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నాను. ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు. అందులో మీరు అన్నట్టుగా బల్కంపేట రేణుకా ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే, సాధారణంగా ఎవరి పెళ్లి రోజు అయినా కానీ అది ఆ ఇద్దరి దంపతులకి మాత్రమే మనం విష్ చేస్తాం, అంటే వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతాం. కానీ ఇక్కడ అది లోక కళ్యాణం కాబట్టి అమ్మవారు కళ్యాణం ఆడినా మనందరం సంబరాలు చేసుకుంటాం, మనది మనమే శుభాకాంక్ష తెలుపుకుంటాం. అంటే అత్యంత ముఖ్యమైన, పవిత్రమైన, గొప్పదైనటువంటి లోక కళ్యాణం ఈ కళ్యాణం. మీరు ఎన్నో ఏళ్లుగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవంలో పాల్గొంటూ ఉన్నారు. ఈసారి ఎలా జరిగింది? ఆల్మోస్ట్ 14 to 15 years అయింది. ఇంకా చిన్నప్పుడు నాకు అంత ఐడియా అయితే లేదు. నాకు తెలివి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 15 years వరకు జరిగింది. ఈరోజు కళ్యాణం మాత్రం చాలా బాగా అద్భుతంగా ఆకాశం అంత పందిరి, భూదేవంత పీటను వేసుకొని ఆ ఎల్లమ్మ తల్లి వివాహం ఆడింది. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవాన్ని అసలు ఎందుకు నిర్వహిస్తూ ఉంటారు, ఎలా చేస్తుంటారు? సాధారణంగా ఏంటంటే అమ్మవారికి పలానా రోజు కళ్యాణం, లేకపోతే పలానా ఆలయానికి వార్షికోత్సవాలని జరుగుతూ ఉంటాయి. అలాంటి వార్షికోత్సవాలు జరిగినప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న కళ్యాణాలు చేస్తుంటారు, లేకపోతే అక్కడ సంబరాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేసినప్పుడే ఆ అమ్మవారి కళ్యాణం నిర్వహించినప్పుడు భక్తులందరూ పాల్గొంటుంటారు. ఇక్కడ బల్కంపేటలో వచ్చేసరికి ఆషాఢ మాసం బోనాలు చేస్తుంటాం. బోనాలు చేసినప్పుడు ఆడపిల్లకి వివాహం నిర్వహించడం ఎట్లా అంటే పంతుల ద్వారా కానివ్వండి, ఒగ్గు పూజారుల ద్వారా కానివ్వండి చేస్తుంటారు. ఏ విధంగా అయితే ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన అమ్మాయిని తల్లిగారింటికి పిలుచుకుంటాం. దానికి ఎన్నో సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఒక ట్రెడిషనల్ కస్టమ్స్ ప్రకారం కొత్తగా పెళ్ళైన అమ్మాయిని తల్లిగారింటికి దొరికొచ్చుకుంటారు. అదేవిధంగా అమ్మవారు మన ఇంటికి వస్తుంది కాబట్టి వివాహం చేసి మళ్ళీ ఆ పెళ్లి రోజుని నిర్వహించి అమ్మవారికి బోనాలు ఇవన్నీ చేయడం కూడా ఒక ట్రెడిషన్. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారు బావిలో నుంచి బయటపడ్డారు. ఆవిడ ఎంతో మహిమాన్వితురాలు అని చెప్తూ ఉంటారు. కోట్లాది మంది ఆమెకు భక్తులు ఉన్నారు. మీకు బల్కంపేట ఎల్లమ్మతో ఉన్న అనుబంధం ఏంటి? బల్కంపేట ఎల్లమ్మతో ఉన్న అనుబంధం అంటే అమ్మవారు జలదుర్గగా, ఒక జలవీర మాతగా దర్శనమిస్తుంది. అమ్మవారు కొడుకు పెట్టిన కష్టాలను తట్టుకోలేక లందలో దాక్కుంది. అదేవిధంగా ఇక్కడ బావిలో తను దాక్కుందనమాట. అమ్మవారిని మనం చూసుకున్నా కానీ తను నిద్రిస్తున్నట్టుగా, అంటే పడుకున్న రూపమే తనది కనిపిస్తుంది బావిలో. చాలా పెద్ద బావి ఉండేదంట అది. మా నాన్నమ్మలు, అమ్మమ్మలు వీళ్ళందరూ చెప్పేవాళ్ళు. ఇంకా నా టైం వచ్చేసరికి టెంపుల్ మాత్రం డెవలప్ అయిపోయి ఉండొచ్చు. ఆ టైంలో అమ్మవారి బావి పెద్దగా ఉండేది. అమ్మవారి నక్ష, అంటే అమ్మవారు ఏ విధంగా అయితే పడుకున్నారో అదే రూపం అనేది అలానే ఉందంట. అదే రూపాన్ని ఇప్పుడు కాలక్రమేణా ఏం చేశారంటే అలంకరణల కోసం దానికి బంగారు తాపడం పెట్టించేసి అమ్మవారి రూపాన్ని మనకు కనిపించేట్టుగా, భక్తులు పెరిగిపోయారు, అంతమందికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి బంగారు తాపడం పెట్టి మనకు దర్శనం చేయిస్తున్నారు. అనుబంధం విషయానికి వస్తే మాత్రం శివశక్తులందరికీ
ఎన్నో ఆలయాలు ఉండొచ్చు. బల్కంపేట ఉంది, సికింద్రాబాద్ ఉంది, జూబ్లీహిల్స్ ఉంది, లాల్ దర్వాజా ఉంది. ఇక్కడ ఏంటంటే బోనాలు వచ్చి చేసుకొని వెళ్ళిపోతాం. బల్కంపేటలో మాత్రం ఉండడానికి వసతి చాలా బాగుంటుంది. అంటే అక్కడ రూమ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అందరం ఒక గ్యాదర్ అవుతాం. ఒక సోషల్ గ్యాదరింగ్ అనేది జరుగుతుంది. మా లాంటి వాళ్ళకి కానివ్వండి, బంధువులకు కానివ్వండి, ఆ సోషల్ గ్యాదరింగ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అదొక అనుబంధం ఎక్కువ అందరికీ. శివశక్తులు అందరికీ బల్కంపేట అంటే ఒక అనుబంధం. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం సందర్భంగా జోగినిలు కూడా పెళ్లిళ్ళు అవును. చేసుకుంటూ ఉంటారు కదా, మరి ఈ సందర్భంలో శివశక్తుల పాత్ర ఏంటి? శివశక్తుల పాత్ర, జోగినిల పాత్ర ముఖ్యంగా పూనకమే. ఇక్కడ జోగిని కావాలంటే ముందు శివశక్తి అవ్వాల్సిందే. శివశక్తి నుంచే జోగిని అవుతారు. కాకపోతే జోగినీల విషయానికి వస్తే ఏంటంటే వేషధారణ వాళ్ళకి చీరలో ఉంటారు. శివశక్తుల విషయానికి వస్తే అందులో ఆడవాళ్ళు, మగవాళ్ళు, పెళ్ళైన ఆడవాళ్ళు, పెళ్ళైన మగవాళ్ళు, పెళ్ళి కాని ఆడవాళ్ళు, పెళ్ళి కాని మగవాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ జోగినీల విషయానికి వస్తే వాళ్ళు దేవుడితోనే వివాహం ఆడతారు. కానీ ఈ శివశక్తులలో కూడా పెళ్లి కాని మగవాళ్ళు, దేవుడికి అంకితమై ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళకి జోగిని అన్న పదం రాదు, ఎందుకంటే వాళ్ళ వేషధారణే కారణం. కాకపోతే ఏంటంటే మీరు అన్నారు ఇంతకుముందు, బోనాన్ని తనని సమర్పించుకొని వచ్చారు అని అన్నారు. ఆ సమర్పణ అనేది మా హృదయపూర్వకంగా అమ్మవారి పాదాల దగ్గర మా ప్రాణాన్ని కానివ్వండి, మా కష్టాన్ని కానివ్వండి ఆమెకు అర్పిస్తాం. మా జీవితాన్ని అర్పిస్తాం. అది ఒక డెడికేషన్. అందుకే శివశక్తులకి కూడా అది ముఖ్యమైన ప్లేస్. ఏం చేస్తుంటారు అమ్మవారి కళ్యాణ మహోత్సవం రోజు కావచ్చు, బోనాల రోజులు, శివశక్తులు ముఖ్యంగా? శివశక్తులు ముఖ్యంగా మాకు ఎన్నో నియమాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనది శుచి, శుభ్రత. చాలా ముఖ్యమైనది ఇదే. ఎక్కడ పడితే అక్కడ తినడం కానివ్వండి, వెళ్ళడం కానివ్వండి, ఇవన్నీ పాటిస్తూ ఉంటాం. ఇంకా బల్కంపేటలో మాత్రం ఈరోజు అమ్మవారికి తలంబ్రాలు, వడిబియ్యం, పట్టుబట్టలు తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించి, జోగినీలు అయితే అక్కడ అమ్మవారికి మంగళసూత్రం అంటే పసుపు కొమ్ము చూపెట్టి వాళ్ళు మెడలో వేసుకుంటారు, తలంబ్రాలు పోసుకుంటారు. ఇది జోగినీల పాత్ర. శివశక్తుల విషయానికి వస్తే అక్కడికి వెళ్ళి పట్నాలు వేసుకుంటారు, బోనాలు చేస్తుంటారు. అమ్మవారికి అన్ని నైవేద్యాలు ఎక్కించి మళ్ళీ వస్తారు. తర్వాత రోజు అక్కడ ఏంటంటే అమ్మవారి పురవీధుల్లో రథంలో అమ్మవారు కూర్చొని పురవీధుల్లో ఊరేగుతుంది. అక్కడ నృత్యాలు చేస్తూ ఆటపాటలతో అమ్మవారిని ఊరేగిస్తూ ఉంటారు. ఉపవాసం ఉండి మరి ఎంతో నియమ నిష్టలతో అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు శివశక్తులు, జోగినులు. ఆ టైంలో చాలా నాట్యాలు చేస్తూ ఉంటారు కదా, ఒళ్ళంతా కదిలిపోతూ ఉంటుంది. అంత పెద్ద బోనాన్ని నెత్తిన పెట్టుకుని డాన్స్ వేయడం అనేది ఇబ్బందిగా ఉండదా? ఇబ్బంది అనేది ఎక్కడ అనిపించదు. ఎందుకంటే మా ప్రాణాన్ని అర్పిస్తాం దేవుడికంటే గొప్ప అన్న విషయం మాకేం అనిపించదు. ఇప్పుడు మీరు అన్నట్టు ఎంతో అలసటతో ఉపవాసంతో బోనం చేసుకొని తలపై ఎంతో బరువును పెట్టుకొని ప్రజలందరినీ దాటుకుంటూ, పోలీస్ వాళ్ళని దాటుకుంటూ, ఎమ్మెల్యేలని, ఎంపీలని, వీళ్ళందరినీ దాటుకుంటూ మేము అమ్మవారిని దర్శనం చేసుకుంటాం. ఆ అమ్మవారిని బోనం దించిన తర్వాత అమ్మవారి మొహం చూడంగానే 1000 ఏనుగుల బలం మాకు వస్తుంది. ఎలా అయితే ఒక నెలపొడుపు వచ్చినప్పుడు తల్లి కానీ, భార్య కానీ భర్తని చూడాలని ఎలా అనుకుంటుందో, మేము బోనం దించగానే అమ్మవారు మా కళ్ళ ముందు ఉండాలని మేము అలా కోరుకుంటాం. సాధారణంగా మీరు అందరూ బోనాల పండుగ వస్తే మాకు ఈ కోరిక నెరవేరాలి, వచ్చే సంవత్సరం కల్లా ఈ కోరిక నెరవేరాలి అని అనుకుంటారు. అమ్మ ఈ సంవత్సరం బోనం తీసుకొస్తున్నాం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, పాడి పంట మంచిగా ఉండాలి, నీకు బోనం ఎంతో భక్తి శ్రద్ధలతో మేము తెస్తున్నాం, నీ ఆలయానికి మంచిగా తెప్పించుకో, ఎటువంటి ఆటంకం లేకుండా నీ ఆలయానికి బోనాన్ని రప్పించుకో, ఆ నైవేద్యాన్ని నా చేతులతో పెట్టే భాగ్యం నాకు ఇవ్వు అని మేము కోరుకుంటాం. అది ఒక చిన్న వేరియేషన్. శివుడికి శక్తికి ప్రతిరూపమే శివశక్తులు. మీరు శివశక్తిగా ఎలా మారారు? శివశక్తిగా మారడం అనేది ఎంచుకొని మారడం అయితే కాదు. పోనీ పలానా వాళ్ళు తీసుకొచ్చి నువ్వు ఇందులో జాయిన్ అవ్వు అనేది కూడా కాదు. అదేంటంటే దైవిష్ట. దేవుడు నుదుటన రాసిన రాత. అది రాత అంటే అది ఒక శుభకరమైన రాత. గాలి లేనిది చెట్టు అయితే ఉగదు. అదేవిధంగా పూనకం వస్తుంది కాబట్టి అలా శివశక్తుల్లోకి వచ్చాం. ఇలా నేను అనుకోవడం అంటే నేను మంచి చదువుకొని ప్రొఫెషన్లోకి రావడం అనేది అసలు అన్ఎక్స్పెక్టబుల్, ఈవెన్ అన్ఇమాజినబుల్. అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. సడన్గా టీవీలలో, న్యూస్ పేపర్లలో వచ్చేసరికి అందరు డైలమా అయ్యి నాకు ఆల్మోస్ట్ చాలా కాల్స్ కానీ, మా ఇంటికి బంధువులు రావడం కానీ, ఏంటిది అని అడగడం కానీ ఇలాంటివి చాలా జరిగాయి. అదేంటంటే అనుకోకుండా జరిగిపోయింది. శివాజ్ఞ లేనిది చీమైనా కదలదంట. ఆ శివుడి ఆజ్ఞనేమో నన్ను ఇలా చేయడం అని అనిపించింది నాకు.
అంతే. అలా ఏంది ప్లాన్‌తో అయితే రాలేదు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగింది. మీరు ఇప్పుడు ఒక పదం వాడారు. నేను బాగా చదువుకొని ఈ ప్రొఫెషన్ లోకి వచ్చాను. అంటే శివశక్తులు అనేది ఒక ప్రొఫెషనా? ఒక వృత్తా? వృత్తి అని నేను చెప్పలేను. ఇది మా జీవనోపాధి. మేము ఇందులోనే జీవనం చేస్తున్నాం. ఇందులోనే అమ్మవారికి చూపెట్టే మేము తింటున్నాం. ఇది ఒక ప్రొఫెషన్ కాకపోయినా ఒక జీవనోపాధి మాకు కలిగిస్తుంది. నాలాంటి వాళ్ళకి గానివ్వండి, ఇప్పుడు బోనాలు ఎత్తుకుంటాం బయట. ఇవన్నీ మా జీవనోపాధికి సంపాదన ఇచ్చేదే కదా! అలా. అందుకే అమ్మవారు మీ ప్రొఫెషన్. ఒంటి మీదకి వస్తూ ఉంటుందా? అంటే అవును. పూనకం వస్తదా? అవును. ఏ రోజుల్లో? శుక్రవారం, ఆదివారం. ఏమైనా భవిష్యవాణి లాంటిది కనిపించే అవకాశం ఉందా? ఆ టైంలో చెప్పే అవకాశాలుంటాయి. కాకపోతే ప్రతిదానికి ఒక హద్దు అనేది ఉంటది. దేవుడు రాసిన రాతనైతే ఎవరు చెరపలేదు. దేవుడు మనకి ఒక రాత రాస్తాడు. కాకపోతే వచ్చినప్పుడు ఏంటంటే ఇలాంటి దుష్ట గ్రహాలు వస్తుంటాయి. లేకపోతే ఏవైనా ఫలితాలు దుష్టంగా ఉంటాయి. మీరు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. లేకపోతే ఇలాంటి రెమెడీస్ చేయండి. అలాంటివి చెప్తూ ఉంటాం. చాలా మంది ఇప్పుడు ఫేక్ శివశక్తులు కూడా కనిపిస్తూ ఉన్నారు. మీకు కూడా తెలుసుండొచ్చు. అలాంటి అవును. వాళ్ళని మీరు చూస్తూ ఉండొచ్చు. చూస్తున్నాం. కానీ జనాలకి ఎలా తెలియాలి? జనాలకి ఎలా తెలియాలి అని అంటే నిజం ఏనాటికైనా బయటపడుతుంది. కానీ నిజం నిలకడ మీద బయటపడుతుంది. టైం కొంచెం అటు ఇటు అయ్యి ఉండొచ్చు. కానీ నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. ఇలాంటి వాళ్ళు కూడా అంతే. ఈరోజు కాకపోయినా రేపు బయటపడతారు. అది ఎవరైనా అయ్యి ఉండొచ్చు. బోనాల సమయంలో శివశక్తులు, జోగిన్లు, పోతురాజులు ఎక్కువగా కనిపిస్తూ అవును. ఉంటారు. ఈ బోనాలు అయిపోయిన తర్వాత శివశక్తులు ఏం చేస్తూ ఉంటారు? శివశక్తులు కొంతమంది జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. మంచి మంచి ఎంప్లాయీస్ ఉన్నారు. ఏంటంటే ఓన్లీ బోనాల టైంలోనే బోనం ఎత్తుకుంటారు. మళ్ళీ ఇంట్లో ఉంటారు. సంసారం చేసుకుంటారు. పిల్లలు, మమ్మీ, డాడీ ఎవ్రీథింగ్. ఇంక మాలాంటి వాళ్ళ లైఫ్‌కి వచ్చేసరికి సికింద్రాబాద్ బోనాలు అయిపోగానే శ్రావణ మాసంలో పల్లెటూర్లలో బోనాలు జరుగుతాయి. ఆ తర్వాత మాకు నవరాత్రులు ఉంటాయి. అప్పుడు పూజలే ఉంటాయి. తర్వాత కొమ్రవెల్లి జాతర జరుగుతుంది. తర్వాత మేడారం జాతర జరుగుతుంది. చెరువుగట్టు జాతర జరుగుతుంది. ఏడుపాయల జాతర జరుగుతుంది. ఇలా ఎప్పుడు మళ్ళీ సమ్మర్‌లో చూసుకుంటే బొడ్రాయి పండగలు అంటారు. ఊరి పండగలు అంటారు. బీరప్ప పండగలు అంటారు. ఇలా అన్ని బోనాలకి సంబంధించినవి అన్నీ ఉంటాయి. కాకపోతే ఏంటంటే అది అందరికీ ఎక్కువగా తెలీదు. మేము కంప్లీట్‌గా ఇందులో ఉన్నాం కాబట్టి దాని గురించి మాకన్నీ ఇన్ఫర్మేషన్స్ వస్తుంటాయి. వెళ్తూ ఉంటాం. బోనాలు చేస్తూ ఉంటాం. అలా జరుగుతూనే ఉంటుంది. మొత్తానికి ఏడాదంతా బిజీగానే ఉంటారు. ఏడాదంతా ఒక బిజీగానే షెడ్యూల్ ఉంటాం. ఉంటుంది మీకు, ఒక ఉంటుంది. క్యాలెండర్. ఒక మంత్‌లో ఈ జాతర ఉంటుంది. ఇక్కడికి వెళ్ళాలి. ఇంకో మంత్‌లో ఈ పూజలు ఇంట్లో ఉంటాయి. ఇవి చేసుకోవాలి అని ఏడాది పొడవునా ఉంటుంది. ఇవే కాకుండా కొంతమంది దేవుళ్ళని పెట్టుకుంటూ ఉంటారు కదా. ఇంట్లో ఉప్పలమ్మ, మేము ఎల్లమ్మ, మైసమ్మ ఇలాగా ఇంట్లో గద్దెలేసుకుంటాం మేము. గద్దెలు వేయడం. గద్దెలేసుకుంటాం. ఏంటంటే పుట్ట బంగారం అని, పుట్ట మట్టిని మేము బంగారంగా కొలుస్తాం. ఏ విధంగా అయితే ఇప్పుడు మేడారంలో బెల్లాన్నే బంగారంగా స్వీకరిస్తాం మనం. అంటే అమ్మవారికి తీసుకెళ్ళడం బెల్లమే. అక్కడ అమ్మవారికి నివేదించిన తర్వాత మనకు వచ్చేది అది బెల్లం. ఇప్పుడు మేము పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు అది మట్టే. మేము అక్కడ పూజించి అది తీసుకురావడమే బంగారం. ఆ పుట్ట బంగారాన్ని తెచ్చి అమ్మవారికి గద్దేసుకొని దాని మీద అమ్మవారిని ప్రతిష్ఠించుకుంటాం. విగ్రహాన్ని కానీ, ఇప్పుడు విగ్రహాలు ఇవన్నీ వచ్చాయి కానీ ఒకప్పుడు అమ్మవారిని ఒక దీపం రూపంలో కానివ్వండి, ఒక చిన్న కుండ అంటే పటువ అంటారు. ఆ పటువలో దొంతులు అంటారు. అవి పెట్టుకొని వాటికే కళ్యాణం చేసేవాళ్ళు, వాటికే పూజించుకునేవాళ్ళు. ఇంకా కాలక్రమేణా అన్నీ చేంజ్ అవుతున్నాయి కాబట్టి ఆలయాలలో పెట్టుకున్నప్పుడు మేము ఎందుకు పెట్టుకోవద్దు అని చెప్పేసి అందరు చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటారు. బోనాల సమయంలో శివశక్తులు గండదీపం కూడా ఎత్తుతూ ఉంటారు కదా. ఏంటి గండదీపం? శివశక్తులు చాలా తక్కువ. ఎందుకంటే బోనాలు ఎత్తుతూ ఉంటారు. గండదీపం విషయానికి వస్తే ఎవరైనా అంటే నార్మల్‌గా ఇప్పుడు సాధారణంగా మొక్కుకుంటారనమాట. అమ్మ మాకు ఆ గండం ఉంది. ఆ గండం తప్పితే నీకు గండదీపం తెస్తా అమ్మా అని మొక్కుతారు. లేకపోతే మాకు గండం తప్పింది కదమ్మా అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళ దగ్గరకు వస్తుంటారు. వచ్చినప్పుడు మాకు ఇట్లా గండం తప్పింది మరి ఏం చేయమంటారు అని అడుగుతారు. సరే మీ మీదికి గండం తప్పింది కదా అమ్మవారికి తప్పించి ఉండొచ్చు. మీరు గండదీపం ఎత్తుకోండి అమ్మవారికి అని మాలాంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, అమ్మమ్మలు, తాతయ్యలు, శివశక్తులు, జోగినీలు వీళ్ళందరూ గండదీపం గురించి చెప్తారు. అప్పుడు వాళ్ళు గండదీపం చేసుకొని అమ్మవారికి తీసుకెళ్తారు. ఆషాఢ మాసం, బోనాలు, పండగల సీజన్, అలాగే వ్యవసాయ సీజన్ కూడా. ఈ అవును. టైంలో వర్షాలు పడుతూ ఉంటాయి, అలుగులు ఎల్లుతూ ఉంటాయి. ఆ టైంలో కూడా శివశక్తులు, జోగిన్లు ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. మీరు అలాంటివి ఏమైనా చేస్తూ ఉంటారా? అంటే మీరు అన్నట్టు వ్యవసాయం విషయానికి వస్తే సాధారణంగా ఏంటంటే ఏరువాక పౌర్ణమి వస్తుంది. ఏరువాక సమయానికి రైతన్నలు ఏం చేస్తారంటే పొలాలకు వెళ్తుంటారు.
ఆ పొలాలకు వెళ్ళేప్పుడు తోరణం కట్టుకుంటారు. ఆ తోరణం తెంపుకొని ఎడ్ల బండిలో రైతన్నలు భూమి దగ్గరికి వెళ్తూ ఉంటారు, వ్యవసాయ భూములకు వెళ్తూ ఉంటారు. అది ఎక్కడ జరుగుతుందంటే ఏవైనా ఊరి బొడ్రాయిల దగ్గర, ఊరి గ్రామ దేవతల దగ్గర వాళ్ళు ముందుగా సంబరాలు చేసుకుంటారు. సంబరాలు చేసుకొని అమ్మవారికి బోనాలు ఇవన్నీ ఎక్కించి ఆ తోరణం తెంపుకొని రైతన్నలందరూ పొలాలకు వెళ్ళిపోతూ ఉంటారనమాట. అక్కడ వ్యవసాయంకి కూడా అమ్మవారికి పూజించుకొని వెళ్తూ ఉంటారు రైతన్నలు. మళ్ళీ ఇక్కడ సాధారణమైన మహిళల విషయానికి వస్తే పిల్లలు బాగుండాలని, అప్పుడే వేసవి కాలం అయిపోతుంది, చిన్న చిన్నగా అమ్మవారికి పాక్స్ అవుతాయి, అమ్మ తల్లి అయిందని, అమ్మవారు అయిందని, ముత్యాలమ్మ అయిందని ఇలా అంటుంటారు కదా, తల్లి పోసింది, తట్టు పోసింది అని అంటుంటారు. అవన్నీ మాకు రాకుండా కాపాడవు, లేకపోతే మాకు వచ్చాయి, మాకు అయినా కానీ మంచిగా ఉండు మా పిల్లగాడు అని చెప్పి మళ్ళీ బోనాలు చేస్తుంటారు. అండ్ వర్షాల సమయానికి వస్తే మాత్రం వర్షాలు అలుగులు అని అన్నారు కదా మీరు, వర్షం పడినప్పుడు అలిగెళ్తుంది. అలిగెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే సాధారణంగా పాత రోజుల్లో, ఇప్పుడంటే అందరూ చేస్తున్నారు, అక్కడ ఎమ్మెల్యేలని, ఎంపీలని, కౌన్సిలర్లని, చైర్మన్లని పెట్టి చేయిస్తున్నారు. కానీ ఒకప్పుడు మాత్రం శివశక్తులు అక్కడ దగ్గరుండి అలిగెళ్ళినప్పుడు కట్ట మీద ఉన్న మైసమ్మకి, కట్ట కింద ఉన్న మైసమ్మకి, ఊర్లో ఉన్న గ్రామ దేవతలకి, గంగమ్మకి, అంటే చెరువు అలుగెళ్ళింది, అది విజృంభించకుండా, ఊర్లోకి గంగమ్మ రాకుండా, ఊర్లోకి గంగమ్మ చెరువు అలిగెళ్ళి ఊర్లోకి వస్తే అన్ని పాడి పంట పాడైపోతాయి అని చెప్పి అమ్మ గంగమ్మ నువ్వు శాంతించు అని చెప్పి అక్కడ బలిస్తారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ప్రేమ, మనిషికి ఎంత కోపం ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది. అంటారు కదా, ఎడమ చేయితో కొట్టి కుడి చేయితో పెట్టడం. ఇక్కడ ఏంటంటే అమ్మ గంగమ్మ ఏ విధంగా అయితే ఆషాఢ మాసంలో అన్నాను కదా ఎల్లమ్మ తల్లిగారింటికి వచ్చింది అన్నట్టుగా, ఈ గంగమ్మ కూడా అలానే మన ఊర్లోకి తల్లిగారి ఇంటికి వచ్చింది అన్న సింబాలిక్గా అమ్మవారికి వాయినం, చాట వాయినం, అందులో చీర, అమ్మవారికి పసుపు కుంకుమ, సారే, అక్కడ బలి అవన్నీ చేస్తుంటారు, అవన్నీ తెప్పలు వదులుతుంటారు. ఇది తానీషా ప్రభువులు ఉన్నప్పటి నుంచి జరుగుతూనే ఉంది. మీ డ్రెస్సింగ్ కావచ్చు, మీ జ్యువెలరీ భలే ఇంట్రెస్టింగ్ గా ఉందన్నమాట. సాధారణంగా ఇలా ఉండము, కాకపోతే బల్కంపేట నుంచే కదా ఇప్పుడు అక్కడ అక్కడ ఆట పాటలతో వచ్చాను కాబట్టి ఇలానే వచ్చేసాను. ఈ బోనాల టైంలో ఇలానే అటైర్ రెడీ అవుతాం. అంతే మరి, ఆడవాళ్ళందరూ పట్టు చీరలు దగదగ బెరిసిపోయి ఆభరణాలు వేసుకున్నప్పుడు శివశక్తులకి ఏం తక్కువ? అట్లా అని ఏం కాదు, కానీ వేసుకునేంత వరకు వేసుకొని అలంకారంగా ఉంటాం. ఎందుకంటే మమ్మల్ని మొక్కడానికి వస్తుంటారు, మాతో బొట్టు పెట్టించుకోవడానికి వస్తుంటారు, అమ్మవారిగానే కొలుస్తారు కాబట్టి కొంచెం ఆ అపియరెన్స్ అనేది కనిపించాలి కదా. అట్లా చేతికి వేసుకున్న అదేంటో చెప్పండి, ఇక్కడ ఏదో డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఇదొక ఆర్నమెంట్, పామ్ కఫ్. ఏమంటారు? పామ్ కఫ్ అంటారా? బాగుంది. ఎందుకు వేసుకుంటారు అది? ఎందుకు అనేది, ఇప్పుడు గోల్డ్ ఎందుకు వేసుకుంటారు? అలంకారంగానే కదా, అది కూడా అలంకరణకే, అంతేగాని శిగం వచ్చిన వాళ్ళు వేసుకోవాలని ఏం లేదు. మాకు శిగం వచ్చిన వాళ్ళకి వేసుకోవాల్సింది బేడీలు కూడా ఉన్నాయి, బేడీలు కూడా వేసుకుంటాం. కాకపోతే అది గోల్డ్ లో ఉండదు, ఎక్కువ సిల్వర్ లోనే ప్రిఫర్ చేస్తాం. కడాస్ కూడా బాగున్నాయి, వాటికి ఏమైనా ప్రత్యేకత ఉందా? ప్రత్యేకత అనేది ఏం లేదు, ప్రత్యేకత అనేది ఓన్లీ మా బేడీలకే ఉంటది. వెండిలో చేయించుకుంటాము, పూనకం వస్తుంది కాబట్టి ఆ బేడీ వేసి మమ్మల్ని అంటే ఈ లైఫ్ లోకి తీస్తారనమాట. అంటే గురువులు ఉంటారు, సీనియర్స్ ఉంటారు, ఒగ్గు పూజారులు ఉంటారు, వాళ్ళందరి సమక్షంలో బండార్ పెట్టి ఇందులోకి తీసుకుంటారు. అంటే మీకు కూడా గురువులు ఉంటారా? ఎంతో మంది, అంటే సీనియర్స్ అందరూ మా గురువులే కదా. వాళ్ళే అంటే కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటాం, డౌట్స్ వచ్చినప్పుడు అడుగుతూ ఉంటాం, అట్లా ఎన్నో ఉంటాయి. బాగుంది. శివశక్తుల గురించి తెలుసుకుంటుంటే చాలా ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. మీరు చాలా బిజీగా ఉన్నారు, అసలే బోనాల సమయం. అయినా సరే మేము అడగగానే ఇంటర్వ్యూ వచ్చి ఇలా శివశక్తులకు సంబంధించిన అనేక ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ విష్ణు శౌర్య గారు. థ్యాంక్ యూ.